హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ మీడియా. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు పడబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగా అనర్హత వేటు పడే అవకాశం ఉందా? అవకాశం ఉంటే ఉప ఎన్నిక వస్తుందా? ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉంటుంది? ఈ అన్ని అంశాలు ఒకసారి చర్చిద్దాం. నిజంగా పార్టీ ఫిరాయింపులు నిజంగా రాజకీయ వర్గాలలో కొత్తేమి కాదు. 2004లో కూడా మనం రాజశేఖర రెడ్డి హయాంలో చూసాము. బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 14 మంది ఎమ్మెల్యేలను కూడా పూర్తిగా తన పార్టీలో చేర్చుకొని, అంటే పూర్తిగా ఆ తర్వాత అంటే ఆ పార్టీలో ఉంటూనే కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన పరిస్థితి కనపడే. తర్వాత నెక్స్ట్ టర్మ్లో పూర్తిగా వారికి బీఫామ్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకున్న పరిస్థితి కనపడ్డది. అప్పటి నుండి మొదలైన పరంపర మనకు రాష్ట్ర రాజకీయాలలో కాదు, దేశ రాజకీయాలలో కూడా పెద్ద ఎత్తున ఇవి క్రమంగా జరుగుతున్న నేపథ్యం కనబడ్డది. ఆ తర్వాత మనము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకొని పూర్తిగా ఆ శాసనసభ పక్షాన్ని పూర్తిగా పార్టీలో విలీనం చేసుకున్నామని చెప్పారు. కానీ వాస్తవానికి ఒక ప్రాంతీయ పార్టీని ఈ యొక్క పార్టీలో విలీనం చేసుకోవచ్చు, కానీ జాతీయ పార్టీ విలీనం చేసుకోవాలనంటే ఏఐసిసి పర్మిషన్ కూడా కావాలి. కానీ అప్పుడు 12 మంది ఎమ్మెల్యేలను ఇటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా చూసాం, దాదాపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు మేము కండువా కప్పుకోలేదు, అది దేవుని కండువా అని కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఇక ప్రజలలో పూర్తిగా తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా 10 మంది ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారిపైన బీఆర్ఎస్ పార్టీ న్యాయపరంగా మేము పోరాడతాము, ఖచ్చితంగా వారందరి పైన అనర్హత వేటు పడాల్సిందే అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఫైట్ చేస్తుంది. ఇక కోర్టు మెట్లు కూడా ఎక్కింది. కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత ఈ 10వ తారీఖు నాడు తుది తీర్పు రానుంది. అనర్హత వేట పడబోతుందా, నిజంగా దానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ అంటే పూర్తిగా అందరిలో చర్చ జరుగుతున్న సందర్భం కనబడతా ఉంది. మొత్తానికి దీనిలో టెక్నికల్ అంశం ఏంటంటే ఈ 10 మంది పార్టీ మారిన వారిలో దాదాపు 9 మంది మేము పార్టీ కండువా కప్పుకోలేదు పూర్తిగా అనేది వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా మేము ఇంకా బీఆర్ఎస్ తో కొనసాగుతున్నామని కొంతమంది చెప్తున్నప్పటికీ ఒకరు మాత్రం ప్రధానంగా దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత మొన్న వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేసిన పరిస్థితి కనపడ్డది. ఓటమి పాలయ్యారు. కానీ ఆ తర్వాత ఆ పోటీ ఎలా చేస్తారు? ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే మరొక పార్టీకి వెళ్ళి నిజంగా మళ్ళీ ఆ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీగా ఎలా పోటీ చేస్తారనేది కూడా ఒక టెక్నికల్ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ కోర్టు ముందు ఉంచింది. దీనికి సంబంధించి కోర్టు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతుంది, ఆ కోర్టుకు సంబంధించి ఒక అంశాన్ని మాత్రం చెప్పొచ్చు, కోర్టు మాత్రం ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన అంశాలపైన జోక్యం చేసుకునే సిచ్యువేషన్ ఉంటుందా అంటే లీగల్ పరంగా ఉండదు అనేది మాత్రం చాలా మంది చెప్తా ఉంటారు. నిజంగా అంటే కోర్టు ఇటు స్పీకర్ విజ్ఞతకు మాత్రమే వదిలేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, ప్రధానంగా ఎంతమంది పార్టీ మారినప్పటికీ కూడా పార్టీలో మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఈ ఏదైతే కరణం బలరాము అంటే మొన్న మన పక్కనున్న రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా వల్లభనేని వంశీ కూడా మారినప్పటికీ కూడా ఆయన పార్టీలో ఉంటూనే ఆ పార్టీకి ధిక్కారంగా మాట్లాడిన సందర్భం కనబడ్డది టీడీపీకి సంబంధించి. అదేవిధంగా వీళ్ళు కూడా అంటే పూర్తిగా ఈ పార్టీలోనే ఉంటూ మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా చేరలేదని చెప్తూనే ఇంకా వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు మాత్రం ఖచ్చితంగా ఈ విధమైన సూచనలు మాత్రమే అంటే స్పీకర్ విజ్ఞతకు మాత్రమే వదిలేసే పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికైతే స్పీకర్ ఇప్పటికే వీరందరికీ ఈ 10 మందికి నోటీసులు జారీ చేశారు. కోర్టుకు సంబంధించిన అంశాన్ని అంటే చెప్తూనే వారందరికీ కూడా ఈ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది. పార్టీ మారిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అనర్హత వేటు పడాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు మోసం చేసింది. ఆ 10 ఉప ఎన్నికలు వస్తే మాత్రం మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ మా సత్తా ఏందో చూపిస్తామని బీఆర్ఎస్ చెప్తా ఉంది. కానీ స్పీకర్ ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ప్రధానంగా ఇప్పుడు ఒకంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి కోర్టు మాత్రం ఖచ్చితంగా స్పీకర్ విజ్ఞతకు వదిలేస్తుంది. స్పీకర్ ఏం చేస్తారనేది మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. స్పీకర్ నిజంగానే అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వారందరినీ కాపాడుకునే పరిస్థితి ఉంటుందా, లేదు
మనం గతంలో చూసాము కర్ణాటక, మధ్యప్రదేశ్లో కూడా ఇట్లాంటి సందర్భం ఎదురైనప్పుడు ప్రధానంగా ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళే క్రియేట్ చేశారు. అంటే ఎప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఉప ఎన్నికలలోకి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందో వారికి ఉప ఎన్నికలు కలిసి వస్తాయి. ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలైనా ఎవరైనా కూడా ఆ ఉప ఎన్నికను ఖచ్చితంగా స్థానికంగా ఉండే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులను గెలిపించుకుంటారనేది మాత్రం మనకు చరిత్ర చెప్తున్న సత్యం. దానికి సంబంధించి ఎందుకనంటే ఆ ఎమ్మెల్యేని గెలిపించుకోవడం వల్ల మనకు పనులు అవుతాయి. ఇటు రాజకీయ పరంగా అదే విధంగా ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉండబోతున్న నియోజకవర్గానికి అనేక పనులు జరుగుతాయి అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు. దాంతో పాటు ఈ విధంగానే జరుగుతుంది, మనం చూస్తున్నాం. నిజంగా ఆ విధంగా కర్ణాటక, మధ్యప్రదేశ్ లో జరిగినట్టుగానే ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంటే, స్పీకర్ నిజంగానే వాళ్ళ పైన వేటు వేసే అవకాశం ఉంటే మాత్రం ఇక్కడ ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఉప ఎన్నిక తథ్యం అనేది కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు. ఆ ఉప ఎన్నిక వస్తే మాత్రం ఒకవైపు బీఆర్ఎస్ మాకు అడ్వాంటేజ్ కాబోతుందని చెప్తున్నారు. ఉప ఎన్నికకు సంబంధించి కరాఖండిగా ఇక రేవంత్ రెడ్డి చెప్పేశాడు, ఖచ్చితంగా ఉప ఎన్నిక అనేది ఏదీ లేదు. ఆయన ఒక కామెంట్ కూడా చేశారు. రేవంత్ రెడ్డి ప్రధానంగా కేటీఆర్ పైన కామెంట్ చేశారు. నిజంగా మీరు ఏమైనా ఆత్మహత్య చేసుకుంటే అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయనేది కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ చేసిన విమర్శ. అంటే ఖచ్చితంగా ఆ ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, ఈ 10 మంది పైన వేటు వేసే అవకాశం లేదు అనేది కూడా ప్రధానంగా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఈ 10 నాడు ఏం జరగబోతుంది, కోర్టు ఏ విధంగా డైరెక్షన్ ఇవ్వబోతుంది, కోర్టు ఏం చెప్తుంది, నిజంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, మొత్తానికి ఓవరాల్ గా ప్రతి అంటే రాజకీయ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా అందరూ చెప్తుంది ఏ విధంగా అనంటే ఖచ్చితంగా దానం నాగేంద్ర పైన మాత్రం ఖచ్చితంగా వేటు పడుతుంది అనేది. ఆయన ఇక్కడ గెలిచి బీఫా మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరొక పార్టీలో చేరి, అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయన పైన ఆయన నుండే వేటు పడబోతుంది అనేది కూడా ఇక బీఆర్ఎస్ చెప్తుంది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. నిజంగా అదే జరిగితే ఉప ఎన్నిక తథ్యం తెలంగాణలో అనేది మాత్రం మనం చెప్పకనే చెప్పొచ్చు. మొత్తానికైతే ఇవన్నీ జరగాలి అంటే మనం 10వ తారీఖు వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. 10వ తారీఖున ఏ విధంగా ఉండబోతుంది, 10న రాజకీయము తెలంగాణలో ఏ విధంగా మారబోతుంది, ఉప ఎన్నిక వస్తుందా, ఉప ఎన్నిక వస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఇక మొత్తానికైతే వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పొచ్చు.